రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంబేద్కర్ ప్రాంగణం నుంచి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు అనిల్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అంబేద్కర్ శాశ్వత విగ్రహం దగ్గరకు వచ్చారు. ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దగ్ధానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఎటువంటి వ్యాఖ్యలు స్పీకర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఏకవచనం ఉపయోగించకుండా అనే కావాలని ఒక ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా బెటాయించి దాదాపుగా అర్ధగంట పైగా కూడా ఇక్కడ కూర్చున్న అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ తెలుపుతున్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. రేపు సభలో మీ అని మాత్రమే స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడడం తప్ప సభ సంప్రదాయాలు మాకు అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే జగదీష్ రెడ్డి కూడా 10 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సభా సంప్రదాయాలన్నీ కూడా జగదీష్ రెడ్డికి తెలుసు. కానీ ఒక కక్షపూరితంగా మాత్రమే కొన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రపూరితంగా ఇటు డైరెక్షన్లో ఇటు ఎల్పీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు డైరెక్షన్లోనే కావాలని చెప్పేసి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ సస్పెండ్ నిరసిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొని మాట్లాడదాం వారితోటి మాట్లాడదాము. సో సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క సస్పెండ్ డిస్టర్బ్ అవుతుంది మాట్లాడతాం. మనతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడడానికి ట్రై చేద్దాం. కాకపోతే కొన్ని ఇక్కడ ఎమ్మెల్యేలందరూ బైఠాయించారు కాబట్టి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో మనతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో ట్రై చేద్దాము. మనతోటి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క అంటే ఒక రేపైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. సో రేపు రాష్ట్ర వ్యాప్త దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. సో వాస్తవంగా సభ సంప్రదాయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలిసి ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇలాంటి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము అక్కడ నిలదీస్తామని ఒక ఉద్దేశపూరితంగా కుట్రపూరితంగానే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా ఈ యొక్క సస్పెండ్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు మేము పిలుపునిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. సరే, మాజీ మంత్రి హరీష్ రావు గారు సార్ మాట్లాడదాం. సార్ చూడండి, సార్ అది గుర్తుపోయింది. 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దమ్ముంటే నిజంగా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి బీఆర్ఎస్ భయపెడతారు.
హరీష్ రావు గారు సార్ చెప్పండి, సభా సంప్రదాయాలను బీఆర్ఎస్ పార్టీ పాటించడం లేదు, ఏకవచనంతో స్పీకర్ ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అందుకు సస్పెండ్ చేసామంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏకవచనం ఉపయోగించలేదు. ఏకవచనం అనేది రాజ్యాంగంలో ఎక్కడ బ్యాన్ కూడా లేదు. ఏకవచనం వాడకపోయినా వాడినాము అని చెప్పి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, సభలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు. ఇదెక్కడి ప్రజాపాలన? ఇదేనా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ? అంటే బీఆర్ఎస్ సభలో ఉంటే గట్టిగా అడుగుతుందని, ప్రశ్నిస్తుందని, బీఆర్ఎస్ ఉండకుండా చేయాలని పథకం ప్రకారంగా కుట్రతో ఈ కార్యక్రమం చేశారు. సస్పెండ్ నిర్వహిస్తూ మీరు రేపటి నిర్వహించే కార్యక్రమాలు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. రేపు హోలీ ఉంది, రేపు ఎల్లుండి నిరసన తెలియజేస్తాం. సస్పెన్షన్ బేషరతుగా ఎత్తివేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి డైరెక్షన్, ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ చేసినాడు, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఇది మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నారు. మూడెక్కడి? మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే సభలో ఉండే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి. ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఎవరికి మైకి ఇవ్వకుండా పథకం ప్రకారంగా వంటంతా వండుకొని బయటంతా మాట్లాడుకొని నలుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులతో మాట్లాడించి ఏకపక్షంగా మూడ్ ఆఫ్ ద హౌస్ అని సస్పెండ్ చేసింది. ఇట్ ఈస్ నాట్ మూడ్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఈస్ మూడ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయన 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు, సభా సంప్రదాయాలు అన్ని తెలుసు, అవసరమైతే ఎక్స్పెల్ చేయడానికి ఎథిక్స్ కమిటీ కూడా మేము పంపిస్తామని బట్టి విక్రమ గారు మాట్లాడుతారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఈ ప్రభుత్వానికి ఎథిక్స్ లేవు, వీళ్ళు ఎథిక్స్ కమిటీ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. అయినా అసలు సభా సాంప్రదాయాలు జగదీష్ రెడ్డి గారు ఎక్కడా ఉల్లంఘించలేదు. సభా సాంప్రదాయాలకు లోబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపారు. చూస్తున్నాం కదా, సభా సాంప్రదాయాల గురించి మాకు తెలుసు, కావాలనే కుట్రపూరితంగా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఎథిక్స్ ఇలవలే లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎథిక్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఖచ్చితంగా రేపు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిస్తాం, దిష్టిబొమ్మలకు కూడా దగ్ధం చేసేందుకు కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సైదులు మనం చూడొచ్చు, రేపు ఎల్లుండి నిరసన దీక్షలు చేస్తామని అంటున్నారు. అలాగే అసెంబ్లీ కంప్లీట్ అయ్యే వరకు జగదీష్ రెడ్డి సస్పెండ్లో ఉంటారు. సో మిగతా ఎమ్మెల్యేలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు తర్వాత? ఎస్, పూర్తిగా కూడా ఈ యొక్క శాసనసభ బడ్జెట్ సమావేశాలను వాకౌట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ విధంగా ముందుకెళ్లేందుకు కూడా చేస్తుంది. సో ప్రస్తుతం అయితే చూస్తున్నాం మనము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా అర్ధగంట పైగా కూడా అయినది. సో ఖచ్చితంగా ఈ యొక్క సస్పెండ్ విషయాన్ని ఖచ్చితంగా నిరసిస్తూ వాళ్ళు నిరసన అయితే తెలుపుతున్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా కంప్లీట్గా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను వాకౌట్ చేసే విధంగా కూడా చేసే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. సో రేపు ఈ యొక్క నిరసన కార్యక్రమాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కాబట్టి నిరసన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరొకసారి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉంటుంది. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కంప్లీట్గా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను వాకౌట్ చేసే విధంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే అనిల్ ఈ యొక్క ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎందుకంటే గత ఆయన 10 ఏళ్ల నుంచి మంత్రిగా పనిచేశారు, సభా సంప్రదాయాలు అన్ని కూడా తెలుసు, కావాలనే రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా చేస్తున్నారు, దానిలో భాగంగానే కావాలని జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఉంది. సో రేపు నిరసన కార్యక్రమం అయిన తర్వాత మరొకసారి ఇటు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉంటుంది. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పూర్తిగా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలను కూడా వాకౌట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. అనిల్, సైదులు, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ టాపిక్ సంబంధించి ఎమ్మెల్యేలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? వీళ్ళు ఎలాంటి ప్లాన్ అప్లై చేయబోతున్నారు? ఎస్, చూడాలి ఇక మరి ఇప్పుడు కంప్లీట్గా బడ్జెట్ సమావేశం కాక బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేస్తే మాత్రం సో ఎమ్మెల్యేలకు మరొకసారి కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా మనకైతే తెలియాల్సింది. వాస్తవంగా ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనుసరించాల్సిన వ్యూహం ఏంటనే దానిపైన ఒక దిశానిర్దేశం కూడా చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. వాస్తవంగా దానిలో భాగంగా ఎక్కడ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తారని ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా
కుక్షపూరితంగా మాత్రమే ఈ యొక్క జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో రేపు మరొకసారి కేసీఆర్ తోటి ఎమ్మెల్యేలందరూ భేటీ అయిన తర్వాత కంప్లీట్గా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు వాకౌట్ దిశగా కాకుండా ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, రైట్ సైదులు, ప్రభుత్వం వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, వాళ్ళ స్టెప్ ఎలా ఉండబోతుంది, అసెంబ్లీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చూడాలి. వాస్తవంగా జగదీష్ రెడ్డి వాస్తవంగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. క్షమాపణ చెప్పమంటే చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కనీసం క్షమాపణ చెప్పకుండానే అడగకుండానే కావాలని ఇట్లా సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎందుకంటే వాస్తవంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏం అనేది కూడా అడగాల్సింది పోయి కనీసం అడగకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రతిపక్ష సభ్యులు అడగకుండానే ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంలో భాగంగా ఇటు స్పీకర్ మన ఈ యొక్క బడ్జెట్ సమావేశాల వరకు కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా కాబట్టి సో ఇది మొత్తం కూడా ఒక ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే విటయించారు. వీరందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తున్నారు. U1 జస్టిస్ అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెప్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సంబంధం లేదు. ఎల్పీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా ఆయన అదే చెప్తున్నారు. ప్రథమైతే జగదీష్ రెడ్డిని మేము ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నాం. ఎక్స్పెల్ కూడా చేయడం ఎథిక్స్ కూడా చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి చూడాలి. మరి ఇప్పుడు రేపటి నుంచి రేపు హోలీ కాబట్టి రేపు హాలిడే ఉంటుంది. సో మళ్ళీ తిరిగి 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా వాకౌట్ చేస్తుందా, లేకపోతే ఎలా ఏ విధంగా ఉండబోతుంది, ఇలా వ్యూహం ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా అనిల్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ ఇక్కడ బెటాయించి కూర్చోవడంతో మీడియా కూడా ఎక్కువగా ఉండడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంత మీడియాని వెనక్కి వెళ్ళండి అని దయచేసి వెనక్కి వెళ్ళండి. ఆల్రెడీ మేము ఇక్కడ మీడియాతో మాట్లాడామని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలదీస్తామని, దానిలో భాగంగానే ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకు సస్పెండ్ని మరొక వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా భీష్మించి ఇక్కడే కూర్చున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేసేందుకు ముందుకెళ్ళాము. కానీ సో ఆల్రెడీ ఇంత ముందు మీడియాతో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మాట్లాడమని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం, ట్రై చేద్దాం, మరొకసారి కూడా ట్రై చేద్దాం, మాట్లాడేది ప్రయత్నం చేద్దాం. కొంత గందరగోళ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇప్పటికే 2 ప్రత్యేక వాహనాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సో మరి సేపట్లో కూడా వీళ్ళందరూ కూడా లిఫ్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదంటే తెలంగాణ భవన్కి తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన చేస్తున్నారని తెలుసుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. U1 జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు కూడా ఇక్కడ కూర్చుంటున్నారు. సో ఇక్కడ కొంచెం పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భీష్మించి కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా లిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ప్రత్యేక వాహనాలను కూడా రెడీ చేసి పెట్టారు పోలీసులు. సో లోపలికి కూడా వెళ్లకుండా ఇక్కడే భీష్మించి కూర్చుంటున్నారు. ఎందుకంటే సస్పెండ్ నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ప్రభుత్వం కూడా ఎన్నిక తగ్గుతుందా, ఎందుకంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం మరి ఎన్నిక తగ్గుతుందా, సస్పెండ్ ఎత్తివేస్తారా, రేపటి నుంచి మళ్ళీ ఏంటనేది కూడా మనకి క్లారిటీ కూడా వస్తుంది. ప్రస్తుతం అయితే సస్పెండ్ నిరసిస్తూ మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు V1 జస్టిస్ అని చెప్పేసి కూడా
వీళ్ళు నిరసన చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ దాదాపుగా అర్ధగంటకు పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. సో ఇక్కడ మరోవైపు ఏమో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూసుకోకుండా పెద్ద ఎత్తున చుట్టూ కూడా రోప్ తోటి సార్ చూస్తున్నాము కదా, వద్దురా నాయన 20% కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, రాష్ట్రంలో కరువు ఇలవతాండం చేస్తుంది, ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి ముందే గ్రహించి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తెరలేపుతుంది. సో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి డ్రామాకు తెరతీస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు జగదీష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. మాకు అవకాశం ఇవ్వండి, సభలో మాట్లాడేందుకు మా గొంతు మైకు అన్నాడు. ప్రతిపక్ష పార్టీగా మేము ఎంతసేపు మాట్లాడినా కూడా మాకు అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మాకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు, మైకులు కట్ చేస్తున్నారు. కాబట్టి సో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలదీస్తామనే ఉద్దేశంతో ఒక డైవర్ట్ పాలిటిక్స్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. దానిలో భాగంగానే జగదీష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అయితే చెప్తున్నారు అనిల్. ఇంకోటి ఏంటంటే అర్ధగంటకు పైగా కూడా అయినది కాబట్టి సో ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడే కూర్చున్నారు. మధ్యలో చూస్తున్నాం విజువల్స్లో మనం జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి విస్మించి కూర్చున్నారు. పక్కన లెఫ్ట్ సైడ్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అటు లెఫ్ట్ సైడ్లో హరీష్ రావు పక్కన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వీళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ సస్పెండ్ విషయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. वरुण केबल कटे केबल దొంగల రాజ్యం చేసే
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ we want justice we want justice we want justice జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వ అహంకార వైఖరి ప్రభుత్వ అహంకార వైఖరి నియంత్రిత వైఖరి నశించాలి ప్రభుత్వ నియంత్రిత వైఖరి నశించాలి we want justice ప్రజాస్వామ్యము కూని కూని ప్రజాస్వామ్యము కూని కూని ప్రజాస్వామ్యము కూని కూని we want రైట్. ఇక తెలంగాణలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. దానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్ధగంటకు పైగా బైఠాయించారు. బైఠాయించి నినాదాలు చేశారు. ఒకసారి అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పునరాలోచించాలి, దీనిపై పునరాలోచిస్తే ఏ విధంగా అయినా సరే సహకరిస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అర్ధగంటకు పైగా బైఠాయించే దాని తర్వాత పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పోలీసు వాహనంలో ఎక్కించుకొని బయలుదేరారు. రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ ఇక్కడ నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా తెలంగాణ భవన్కి తరలిస్తున్నట్టుగా మనకైతే సమాచారం. తెలంగాణ భవన్కి తరలిస్తారా లేదంటే మరొక పోలీస్ స్టేషన్ తరలిస్తారా అనేది కూడా మనకి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సస్పెండ్ని ఏకపక్షంగా స్పీకర్, అదేవిధంగా ఎల్పీ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఒక దురుద్దేశం కారణంగానే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సభా సాంప్రదాయాల గురించి తెలిసినటువంటి మాకు సభా సాంప్రదాయాలు మాకు తెలియదని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తామని ఒక ఉద్దేశపూర్వకంగానే కావాలని జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దానిలో భాగంగానే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు దాదాపుగా అర్ధగంటకు పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సో ఆ సమయంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకొని ప్రత్యేకించి 2 వాహనాల్లో వాళ్ళందరినీ కూడా తరలించారు. ప్రస్తుతమైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నారని చెప్పేసి నిరసనలో భాగంగా తెలుసుకొని ఇక్కడ లోకల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వారందరినీ కూడా ప్రత్యేకించి 2 వాహనాల్లో ఇక్కడ నుంచి అందరినీ తీసుకెళ్లారు. సో వీరందరినీ కూడా తెలంగాణ భవన్కి తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఏదైతే ఈ జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ నిర్ణయం అయితే మాత్రం స్పీకర్ మాత్రం ఏకపక్షంగానే ఇది చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ సస్పెండ్ చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా యొక్క సభ్యులకు సంబంధించి మాట్లాడే అవకాశం ఇస్తారు. దానిలో భాగంగా అది కూడా చేయకుండా
ఓన్లీ అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు ఈ పేగులు ఉడవికి మెడలో వేసుకొని ఊరేగుతా అంటాడు, కళ్ళ గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన భాష మాట్లాడతాడు. ఆయనకు మాత్రం అడ్డు అదుపు లేదు. కానీ మా జగదీష్ రెడ్డి గారు ఏమడిగిండు? సభలో న్యాయం అడిగాడు. మా హక్కులు కాపాడండి అని అడిగాడు. హక్కులు కాపాడమంటే శిక్షిస్తారా? హక్కులు కాపాడమంటే సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా మన దేశ రాజ్యాంగంలో ఏకవచనం వాడితే సస్పెండ్ చేయమని కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా ఉందా? ఆయన వాడని ఏకవచనాన్ని వాడినట్టు చెప్పి వాడినా సస్పెండ్ చేయాలని భారత రాజ్యాంగంలో కానీ మన శాసనసభ రూల్స్ బుక్ లో కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. అంటే మీరు ఢిల్లీలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ తో ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ తీసుకున్నాడు. కావాలనే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అసలు ఆయన ప్రసంగం ప్రారంభించిన 5 నిమిషాల్లోనే ఇంటరప్ట్ చేయడం, పదే అడ్డుపడడం, అంటే మీరంతా కూడా ఇప్పటికే డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ పాలనను ఏవగించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు. అంటే మీరు ప్రజల యొక్క సమస్యలను, కష్టాలను మేము ఎత్తి చూపుతామనే భయంతో మా గొంతు నొక్కారు. మీరు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, మహాలక్ష్మి మహిళలకు 2500 ఇవ్వలేదు, కాంగ్రెస్ పాలనలకు 4000 పెన్షన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి, కరెంటు కోతలతో, లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతా ఉన్నాయి, రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు. మీ చేతగానితనంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది జలాలన్నీ కూడా తరలించకపోయి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. 30 దేవాదుల మోటార్లు ఆన్ చేయక 1,00,000 ఎకరాలు వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయని, వీటికి మీ దగ్గర సమాధానాలు లేవని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ మమ్మల్ని సస్పెండ్ చేశారు. దీన్ని అది చాలా బయటకండి. అసలు ఇప్పటి వరకు నేను ఇట్లాంటి పరిస్థితి ఏ రోజు చూడలే. అసెంబ్లీలో 22 ఏళ్ళు అసెంబ్లీలో ఉన్నాను. ఎప్పుడైనా ఉరి తీసేవాడిని కూడా కనీసం నీ చివరి కోరికేందని అడుగుతారు. సస్పెండ్ చేసే సభ్యుడిని వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటావా అని అడుగుతారు. ఆ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు. నేను 100 సార్లు అడిగాను స్పీకర్ను. స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇస్తాను అన్నాడు. ఇవ్వకుండానే శ్రీధర్ బాబు గారు ఆయన చదవడం, స్పీకర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ అని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా శాసనసభకు రూల్స్ కు తిలోదకాలు ఇవ్వడం. శాసనసభలో పగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ప్రతిపక్షం లేకుండా సభ నడుపుతారు. ఇదేం ప్రభుత్వం అండి? ప్రతిపక్షం లేకుండా సభ నడుపుకోవడం ఒక పద్ధత? ఇదొక సాంప్రదాయమా? అంటే అది మీరే నడుపుకోండి. సభ అంటే అందరిది. శాసనసభ ఒక కాంగ్రెస్ పార్టీది కాదు. ఆ సభలో అందరి సభ్యులకు హక్కులు ఉంటాయి, అందరి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ స్పీకర్ గారి యొక్క తీరు, ఈరోజు ఏకపక్షంగా వ్యవహరించిన యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖండిస్తున్నాను.
సైదుల్లో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు కూడా మరోసారి రంగంలోకి దిగారు. హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది విజువల్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రత్యేకించి ఒక వాహనంలో వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. వీరిని మరి నేరుగా తెలంగాణ భవనానికి తీసుకెళ్తారా, లేదంటే ప్రత్యేకించి ఏదైనా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ కూడా మోహరించారు. వారందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేస్తున్నారని తెలుసుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి వారిని అదుపులో తీసుకొని ప్రత్యేకించి ఒక వాహనంలో తరలిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పంపించేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో రేపు మాత్రమైతే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి ఒక నిరసనలకు పిలుపునిచ్చింది. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టిబొమ్మల దగ్ధానికి రేపు పిలుపునిచ్చింది. రేపు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు మేము వినిపిస్తామని చెప్పేసి ఒక దురుద్దేశంతోనే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. డైవర్ట్ పాలిటిక్స్కి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది. దానిలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. ఢిల్లీలో నుండి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇలాంటి ఢిల్లీలో వండుకుంటూ ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన ఇక్కడ సమాచారం ఇచ్చుకుంటూ సస్పెండ్ చేయమని చెప్పడంతో రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధరబాబు ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి 2 వాహనాల్లో వీళ్ళందరినీ కూడా తరలించేశారు. రైట్ సైదులు చూస్తున్నాం మనమైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కేటీఆర్ని, హరీష్ రావుని, జగదీష్ రెడ్డిని అందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే. మరి రేపు జరగబోయే నిరసన దీక్షలు కావచ్చు, ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు? అలాగే రాష్ట్రం అంతటా అంటున్నారు, రాష్ట్రం అంతటా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ప్రధానంగా ఇక్కడ నుంచి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ రేపు పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. కాబట్టి సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా ఇటు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రేపు ఎట్లాగో హాలిడే ఉంది కాబట్టి రేపు ఇక్కడ హైదరాబాద్ నుంచి నేరుగా ఆయా నియోజకవర్గాలకు వెళ్తారు. ఆ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం 28 మంది ఉన్నారు కాబట్టి వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక చౌరస్తాలో భాగంగా ఎక్కడో ఒక నియోజకవర్గంలో చౌరస్తా ఉంటుంది కాబట్టి ఆ చౌరస్తాలో ఒక నిరసన కార్యక్రమం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇదంతా కూడా సక్సెస్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇటు ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని గొంతు నొక్కుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సస్పెండ్ చేసిందని నిరసిస్తూ, ఎందుకంటే ఈ యొక్క 2025-2026 బడ్జెట్ సమావేశాల వరకు కూడా ఇటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కాబట్టి దీన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా తెలంగాణ భవన్కి తరలిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మరి తెలంగాణ భవన్కి పోయిన తర్వాత మరోసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మరోసారి కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి మరోసారి కూర్చొని మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే నేరుగా ఇక్కడ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఉంటున్నారు కాబట్టి కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వెళ్ళిన
తర్వాత ఫర్దర్గా పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండాలని దానిపైన కూడా చర్చిస్తారు. సో ఏదేమైనా సరే కంప్లీట్గా మాత్రం అంటే ఈ సస్పెండ్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం కంప్లీట్గా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ తీసుకుని ముందుకెళ్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా రేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు పూర్తిగా వాకౌట్ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తుంది. అనిల్ రైట్ సైదులు చూస్తున్నాం మనం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం రేపు ఎల్లుండి నిరసన దీక్షలు అయితే చేస్తామని చెప్పేసి అని ప్రకటన అయితే చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సూచనలు చేసిన తర్వాత ఇటు పోలీసులు కావచ్చు మిగతా అధికారులు కావచ్చు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు? అంటే ముందస్తు అరెస్టులు కావచ్చు లేకపోతే హౌస్ అరెస్టులు కావచ్చు ఇలాంటి ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా? ఎస్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అనిల్. ఎందుకంటే ముందస్తుగా హౌస్ అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు హోలీ సందర్భంగా పోలీసులు కూడా గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు రోడ్ల మీద వెళ్తున్నటువంటి వాహనదారులను ఇబ్బందులు పెట్టొద్దు, వారిపైన ఈ యొక్క కలర్స్ చల్లొద్దు అని చెప్పేసి కూడా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రేపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోలీ చాలా ప్రశాంతయుతంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పోలీసుల సూచనలు ఉన్న నేపథ్యంలో సో అందుకు ఈలోపు బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు ఈ యొక్క జగదీష్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వ దృష్టి దగ్ధం చేసేందుకు పిలుపునిచ్చింది. కాబట్టి సో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అవసరమైతే ముందస్తుగా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే గ్రేటర్ హైదరాబాద్లోనే మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా వారు ఆయా సొంత నియోజకవర్గాలు కూడా వెళ్ళలేదు కాబట్టి సో హైదరాబాద్లో ఉండగానే అదుపులోకి తీసుకుంటారు. లేదంటే ఈ రోజు రాత్రికి ఆయా సొంత నియోజకవర్గాలకు ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి రేపు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంటారో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రము వారిని అంటే ఒకవేళ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఉంటే మాత్రం వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హౌస్ అరెస్టులు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. అనిల్ రైట్ సైదు ఫైనల్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పైన కావచ్చు లేకపోతే వీళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న వ్యవహారం కావచ్చు రేపు జరగబోయే నిరసన కార్యక్రమాల గురించి కావచ్చు ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నాడు, ఎలాంటి ప్లాన్ అనుకోవచ్చు? ఎస్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముందే మన జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చాలా క్లియర్గా కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా మనం గట్టిగా ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు గట్టిగా గలం వినిపించాలని చెప్పేసి అన్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అంటే ఏకవచనంతో జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అని దానిలో భాగంగా సస్పెండ్ చేశారు. అంటే డైవర్ట్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఒక వ్యూహం ప్రకారం అయితే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఇటు ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎండగడదామని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ ఒక కక్షపూరితంగా ఇట సస్పెండ్ చేస్తూ రేపు ఎవరైనా మళ్ళా కంటిన్యూగా స్పీకర్ పైన ఏదైనా ఎటువంటి స్పీకర్ దగ్గరికి వచ్చినా పోడియం దగ్గరికి వచ్చినా కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది, సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఈ విధంగా బెదిరించేందుకు మాత్రమే ఇలా సస్పెండ్ చేసి చూపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని కూడా ఎలా తిప్పికొట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కూడా మరోసారి ఉంటుంది. ఉన్న తర్వాత కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఫర్దర్గా ఏంటి పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలపైన ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఇటు అసెంబ్లీ సాక్షిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి కూడా ఒక కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరోసారి ఒక దిశానిర్దేశం అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం. రైట్ థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏకవచనం ఉపయోగించలేదు. ఏకవచనం అనేది రాజ్యాంగంలో ఎక్కడ బ్యాన్ కూడా లేదు. ఏకవచనం వాడకపోయినా వాడినాము అని చెప్పి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, సభలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు. ఇదెక్కడి ప్రజాపాలన? ఇదేనా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ? అంటే బీఆర్ఎస్ సభలో ఉంటే గట్టిగా అడుగుతుందని, ప్రశ్నిస్తుందని, బీఆర్ఎస్ ఉండకుండా చేయాలని పథకం ప్రకారంగా కుట్రతో ఈ కార్యక్రమం చేశారు.
సస్పెండ్ నిర్వహిస్తూ మీరు రేపటి నిర్వహించే కార్యక్రమాలు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. రేపు హోలీ ఉంది, రేపు ఎల్లుండి నిరసన తెలియజేస్తాం. సస్పెన్షన్ బేషరతుగా ఎత్తివేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి డైరెక్షన్, ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ చేసినాడు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ఇది మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నారు. మూడెక్కడి మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే సభలో ఉండే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి. ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఎవరికి మైకి ఇవ్వకుండా పథకం ప్రకారంగా వంటంతా వండుకొని బయటంతా మాట్లాడుకొని 4 కాంగ్రెస్ పార్టీ సభ్యులతో మాట్లాడించి ఏకపక్షంగా మూడ్ ఆఫ్ ద హౌస్ అని సస్పెండ్ చేసింది. ఇట్ ఈస్ నాట్ మూడ్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఈస్ మూడ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. మినిస్టర్